ఓటరు నమోదు ఎలా చేసుకోవాలి, ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో, పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, ఇలాంటి విషయాల్లో ఇక ఆందోళన చెందాల్సిన పని లేదు. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో మనకు కావలసిన సమాచారం అందుతుంది. ఒకప్పుడు ఓటరు నమోదు చేసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. సమీపంలో ఉన్న రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. చేసుకున్నా ఓటరు లిస్టులో పేరు ఉంటుందో లేదోననే అనుమానం ఓటరు లిస్టు వచ్చేదాకా అనుమానమే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. టెక్నాలజీ పెరిగి డిజిటల్ సేవలు విస్తృతమైన ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ సేవల్లో గత 10 సంవత్సరాలుగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, ఓటరు నమోదు దగ్గర నుంచి ఎన్నికల అవకతవకలపై ఫిర్యాదు వరకు అంతా సెల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. కొత్త యాప్లు ప్రవేశించాయి. ఆ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మనకు కావాల్సిన సేవలు నిమిషాల్లో అందుతాయి. ఓటర్లే కాదు, ఎన్నికల విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులకు కూడా తమకు కావాల్సిన సేవలను సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ పోస్టల్ ఎన్నికల విధుల్లో ఉండే సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ను ఎలక్ట్రానిక్ రూపంలో పంపించేందుకు ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్గా పిలుస్తారు. ఓటర్ హెల్ప్ లైన్. తమ నియోజకవర్గంలో పోలింగ్ ఎప్పుడు ఈ యాప్తో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో తమ పేరును పరిశీలించుకోవచ్చు. పోలింగ్ బూత్ల వద్ద క్యూ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఎరోనెట్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ నెట్వర్క్ సంక్షిప్త రూపమే ఎరోనెట్. హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా పౌరులు నమోదు చేసే డేటాకు ఇది బ్యాకప్గా పనిచేస్తుంది. సివిజిల్ యాప్ ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా, అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు పెట్టినా, అభ్యర్థులు ఓటర్లను ధన, వస్తు తదితర ప్రలోభాలకు గురి చేసినా నేరుగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. సంక్షం ఈసీఐ యాప్ దేవాంగుల లోపం ప్రత్యేకంగా రూపొందించబడింది. బూత్ వరకు వెళ్లేందుకు సాయం కోరడం తదితర సేవలు పొందవచ్చు. అబ్జర్వర్ యాప్ ఎన్నికల పరిశీలనకు ఈ యాప్ ద్వారా తమ నివేదికలను ఫైల్ చేయవచ్చు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడ ఉన్నది ఈ యాప్ ద్వారా ఎన్నికల అధికారులు చూడవచ్చు. గరుడ యాప్ బూత్ స్థాయి అధికారుల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, క్షేత్రస్థాయి తనిఖీలు, డాక్యుమెంట్లు, ఫోటోలు అప్లోడింగ్కు వీలుంటుంది. నో యువర్ క్యాండిడేట్ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్లో పొందుపరచబడతాయి. ఓటర్ టర్నౌట్ యాప్ దేశవ్యాప్తంగా ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎంత మేర ఓటింగ్ శాతం నమోదవుతుందో తెలుసుకోవచ్చు. క్యాండిడేట్ నామినేషన్ అభ్యర్థులు తమ నామినేషన్ను ఈ యాప్ ద్వారా దాఖలు చేసుకోవచ్చు. అఫిడవిట్ డిజిటల్ కాపీని అప్లోడ్ చేసి సెక్యూరిటీ డిపాజిట్ కూడా జమ చేయవచ్చు. ఈ ఎపిక్ డిజిటల్ ఓటర్ ఐడి కార్డులు. ఓటర్ కార్డు లేని వారు ఈ ఎపిక్ సి పోర్టల్ నుండి కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, వాటి పరిధిలో నమోదు కేంద్రాల సమాచారం తెలుసుకోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐటీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా తాజా సమాచారం, ఓట్ల లెక్కింపు ఫలితాలు తెలుసుకోవచ్చు. జిల్లా ఎన్నికల అధికారులు తాజా సమాచారం తెలుసుకొని డిజిటల్ తెరలపై ప్రదర్శించవచ్చు. కాలానుగుణంగా సైన్స్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లను ఇబ్బందులను గమనించి ఓటర్లకు సులువుగా పనులు అయ్యేలా డిజిటల్ సేవలను విస్తృతపరిచింది.
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ప్రచారం చేయాల్సిన ప్రాంతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అన్ని వర్గాల ఓటర్లను చేరుకోవాలంటే సాధ్యం అయ్యేలా లేదు. దీంతో అభ్యర్థులు సంప్రదాయ ప్రచారం కంటే వైవిధ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను, సెల్ ఫోన్లను ప్రచార వస్తువులుగా మలుచుకుంటున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ఫ్లాష్ మాబ్ డాన్సులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. పోలింగ్కు తక్కువ సమయం ఉంది, మిమ్మల్ని నేరుగా కలవలేకపోతున్నా, మీరంతా ఆలోచించి ఓటెయ్యాలి.